నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను శ్రీకాంత్. మొన్న వెనిజులా, నిన్న గ్రీన్లాండ్, ఇవాళ రష్యా. కంట్రీ ఏదైనా కానీ ఖచ్చితంగా తగ్గేదే లేదంటున్నారు అగ్రరాజ్యాధినేత ట్రంప్. ఇప్పటికే ఆయా దేశాల్లో అలజడి రేపినటువంటి ట్రంప్ ఇప్పుడు న్యూ స్టార్ట్ విషయంలోనూ తలదూర్చుతున్నారు. న్యూ స్టార్ట్ స్థానంలో రష్యాతో ఒక కొత్త ఒప్పందాన్ని ఆయన కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రతిష్టంభన తొలగిపోయిందని, ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రతిష్టంభన తొలగిపోయిందని అంతా అనుకున్నారు. కానీ అంతలోనే డొనాల్డ్ ట్రంప్ ఇంకొక బాంబు పేల్చారు. ఏ అణుచర్చలు జరిగినా దాంట్లో చైనా ఉండాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. డ్రాగన్ భాగస్వామిగా ఉండాలని మెలికబెడుతున్నారు ట్రంప్. దీనికి కారణం ఏమిటి అన్నదే ఇప్పుడు ప్రపంచం అంతా చర్చించుకుంటుంది. అయితే బీజింగ్ని కూడా దీంట్లో లాగడంతో ఒక న్యూ స్టార్ట్ ఒప్పందం పైన నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. వాస్తవానికి న్యూ స్టార్ట్ అంటే వ్యూహాత్మకమైనటువంటి ఒక ఆయుధాల తగ్గింపు ఒప్పందం. అంటే ఎక్కువ తక్కువగా ఆయుధాలు వాడకుండా ఒక ఒప్పందంగా ఉంటుంది. అమెరికా రష్యాల మధ్య అమల్లో ఉన్నటువంటి ఏకైక అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ఇది. 2010లో అప్పటి అమెరికా రష్యా అధ్యక్షులు బరాక్ ఒబామా, డిమిట్రీ మెద్వదేవ్ సంతకాలు చేశారు. 2011 ఫిబ్రవరి 5 నుంచి అది అమల్లోకి వచ్చింది. ఆ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు 1550కి మించి వార్ హెడ్లను మోహరించకూడదు. అంటే 700 క్షిపణులు, బాంబర్లకే పరిమితం కావాలి, వాటిని దాటొద్దు అన్నదే ఆ ఒప్పందం. అయితే ఆ ఒప్పందాన్ని 2021లో ఇంకొక 5 ఏళ్ల వరకు పొడిగించడం జరిగింది. సో ఇప్పుడు ఆ గడువు ఈ 2026 తోటి ముగిసింది. దీంతో అందరి చూపు ఇప్పుడు ట్రంప్ అట్లాగే పుతిన్ పైన పడింది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఉప్పు నిప్పులాగా మారుతోంది. ఈవెన్ పుతిన్ భారత్కు మంచి మిత్రుడనే చెప్పాలి. సో దీంతో రెండు దేశాలు కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయా, లేదంటే రద్దు చేసుకుంటాయా? రద్దు చేస్తే గ్లోబల్ సెక్యూరిటీ మీద ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఎట్లాంటి ప్రమాదాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది? అస్త్ర పోటీ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందా? ఇట్లాంటి కోల్డ్ వార్ ఏమైనా జరుగుతుందా అన్నటువంటి చర్చ కూడా నడుస్తోంది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించినటువంటి ఈ రెన్యువల్ పైన ఇప్పటి వరకు అటు అమెరికా నుంచి కానీ ఇటు రష్యా నుంచి కానీ ఎట్లాంటి సంకేతాలు కూడా రావట్లేదు. అయితే ఈ న్యూ స్టార్ట్ పైన పోయిన సంవత్సరం రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇంకో సంవత్సరం ఒప్పందం పొడిగించుకోవడానికి తమ దేశం సిద్ధంగా ఉందన్నారు. బట్ అమెరికా మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. సో దీంతో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాల వెనక కారణాలు ఏంటి? దీన్ని చైనా ఎలా చూస్తుంది? చైనాను ఎందుకు, అంటే బీజింగ్ని ఎందుకు ట్రంప్ మధ్యలోకి తీస్తున్నారు? ద్వైపాక్షిక ఒప్పందాన్ని త్రైపాక్షిక ఒప్పందంగా తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? మాట్లాడదాం. మనతో పాటు అందే సత్యం గారు కూడా జాయిన్ అవుతున్నారు డిబేట్లో. సత్యం గారు నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నమస్తే అండి. ఇందాక నా మాటల్లో కొన్ని ప్రశ్నలు అడిగాను. అణు ఒప్పందం ముగుస్తోంది, అది మళ్ళీ రెన్యువల్ చేయడానికి గత సంవత్సరంలోనే పుతిన్ అన్నారు, సంవత్సరం కిందనే మేము ఇంకొక పొడిగింపుకు మేము సిద్ధంగా ఉన్నామని. దీనిపైన అమెరికా రెస్పాండ్ అవ్వలేదు, రియాక్షన్ అవ్వలేదు. ఇప్పటికి కూడా ఒక కోల్డ్ వార్ ఏదో జరగబోతోందా, అమెరికా సైలెన్స్ కారణాలు ఏమిటి అన్నది ఒక చర్చ నడుస్తుంది. ఎట్లా చూడొచ్చు సార్, ఎందుకు చైనాను లాక్కొస్తున్నాడు దీంట్లోకి? ఇప్పుడు స్టార్ట్ అంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. అవును. అందుకని ఇటువంటి ఆటమిక్ వార్ హెడ్స్ని, అణు వార్ హెడ్స్ని, తర్వాత అణు బాంబర్స్ని, వీటి మొత్తాన్ని నియంత్రించాలనేది వీటి లక్ష్యం. 3 types ఆఫ్ వెపన్స్ ఉన్నాయి. ఆ 3 types ఆఫ్ వెపన్స్కు రేంజెస్ ఉన్నాయి. 5,000 కిలోమీటర్ల, 5,500 కిలోమీటర్లని, ఖండాంతర క్షిపణులు, ఇవన్నీ దాంట్లో 3 types ఉన్నాయి. ఈ 3 typesలో ఏదేది ఎన్ని రకాలుగా తగ్గించుకోవాలనేది ఎప్పటినో 1970 నుంచి చర్చలు జరుగుతున్నాయి. అప్పుడు సాల్ట్ 1, సాల్ట్ 2 అని అప్పుడు ఆనాటికి ఆ పేర్లు ఉన్నాయి. ఇక న్యూ స్టార్ట్ 1 అనేది 91లో మొదలెట్టారు, సంతకాలు పెట్టారు. కానీ 94 నుంచి అది అమల్లోకి వచ్చింది. న్యూ స్టార్ట్ 1 అనేది అమలుకి వచ్చింది అనేది అది 2010లో. అంటే ఎక్స్టెన్షన్, వాస్తవానికి ట్రీటీ పీరియడ్ 10 years. అవును, వాస్తవం. కానీ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు అలా ఎక్స్టెండ్ అవుతూ స్టార్ట్ 1 2010కి ముగిసింది. అవును. తర్వాత స్టార్ట్ 2 2011 నుంచి 2021కి ముగిసింది. అవును. ముగిసిన తర్వాత మళ్ళీ రెండు దేశాలు రష్యా అమెరికా ఒప్పందానికి వచ్చి మరొక 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసి 2021 నుంచి. అవును, ఒబామా టైం. అది ఫిబ్రవరి 5కి అయిపోయింది. అంటే ఇవాళకి అయిపోయింది. కాబట్టి రేపటి నుంచి కొత్తది రావాలి. అయితే 1 year బ్యాక్ రష్యా పుతిన్ ప్రపోజ్ చేశాడు, 1 year ఎక్స్టెండ్ చేసుకుందామంటే. అమెరికా సైలెన్స్ పాటించింది. అవును. ఆ తర్వాత ఇప్పుడు అమెరికా స్టేట్మెంట్ ఏమంటే
ముగిస్తే కొంపలు ముంచేది ఏం లేదు, కానీ కొత్త ట్రీట్ చేసుకుంటాం, ఇంతకంటే మంచి ట్రీట్ చేసుకుంటాం అని ఒక ప్రకటన ఇచ్చి ఈసారి చైనా ఒక 7-8 ఏళ్ల కిందనే రాబోయే ట్రీట్లో చైనా కూడా దీంట్లో భాగస్వామి కావాలని అమెరికా పిలిపించింది. ఇస్తే చైనా రిజెక్ట్ చేసింది. ఎందుకు సార్ చైనాని ఎందుకు అడుగుతున్నారు? చైనా రిజెక్ట్ చేసినా కానీ ఇప్పటికి కూడా, అంటే రష్యా దగ్గర అమెరికా దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు కానీ లేదంటే అంత క్షిపణి వ్యవస్థ కానీ చైనా దగ్గర లేదు కదా, ఎందుకు చైనాని ఎందుకు తీసుకొస్తున్నారు? గతంలో ఇంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి వాటి నుంచి తగ్గించుకుంటేనే, అమెరికా రష్యా తగ్గించుకుంటేనే అరౌండ్ 5,000 వార్ హెడ్స్ 2 దేశాల దగ్గర ఉన్నాయి. తగ్గించుకున్న తర్వాత లేకపోతే అమెరికా దగ్గర 8,000 పైన ఉండేది చిలుకు. ఇప్పుడు కరెంటు 5,000 చిల్లర ఉండే, 5,400, 5,200 అట్లున్నాయి. అయితే ఈ లేటెస్ట్ లెక్క ప్రకారం ఇప్పుడున్నటువంటి 12,500 సుమారుగా ఆటమిక్ వెపన్స్ ఉంటే అందులో 80% ఈ 2 దేశాల దగ్గరనే ఉన్నాయి, అమెరికా దగ్గర, రష్యా దగ్గర. తర్వాత ఈ వార్ హెడ్స్ లేటెస్ట్ లెక్క ప్రకారం చైనా దగ్గర 600 ఉన్నాయి, తర్వాత భారతదేశం దగ్గర 180 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 173 ఉన్నాయి, అట్లే ఉత్తర కొరియా దగ్గర, అట్లాగే బ్రిటన్ దగ్గర, ఫ్రాన్స్ దగ్గర, ఇట్లా మిగతా దేశాలు సుమారు 8 దేశాల దగ్గర ఈ వాటి సంఖ్య 40, 50, 60, 70 ఇట్లా ఉన్నాయి. ఏదైనా మంది 4th ప్లేస్, పాకిస్తాన్ 5th ప్లేస్. చైనా దగ్గర 600 ఉన్నాయి అఫీషియల్ లెక్క ప్రకారం. అయితే అమెరికా ఒక అనుమానం ఉంది, అంటే చైనా ఇన్ఫర్మేషన్ బయటకు రాదు కాబట్టి వీళ్ళు చాలా స్పీడ్లో, చాలా పేస్లో అణు రియాక్టర్లు నిర్మిస్తున్నారు. ఇది ఆటమిక్ ఎనర్జీనా లేకపోతే ఆటమిక్ వెపన్సా? అంటే ఇరాన్ మీద ఏ అనుమానం ఉందో అమెరికాకు, చైనా మీద కూడా అదే అనుమానం ఉంది. కాబట్టి చైనా రష్యా దగ్గర, మా దగ్గర మరిన్ని వెపన్స్ ఉన్నాయని చైనా సీక్రెట్ గా గోడ పెట్టుకుంటుంది అనేది ట్రంప్ యొక్క అనుమానం. కాబట్టి చైనాను కూడా ఇందులో ఇరికించాలి, చైనా దగ్గర ఉన్న వాటికి కూడా పరిమితులు పాటించాలి. మేము ఒక 100 తగ్గించుకుంటే తను ఒక 10 తగ్గించుకోవాలి ఉన్నటువంటి నెట్ సంఖ్య నుంచి అనేది ట్రంప్ ప్లాన్. బట్ దీనికి రష్యా ఒప్పుకుంటుందా? ఎందుకంటే ఒకవేళ అదే జరిగితే కనుక ఆల్మోస్ట్ ఏషియా మొత్తం కూడా ఒక అభద్రతా భావనలోకి వెళ్ళిపోతుంది. అండ్ మోర్ ఓవర్ దీనిపై ఒకవేళ చైనా కనుక దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా భారత్ పైన కూడా దీని ప్రభావం ఉంటుంది కదా. 8 ఏళ్ల నుంచి చైనా జారాలనే డిమాండ్ అమెరికా చేస్తున్నప్పటికీ రష్యా రియాక్ట్ కావట్లేదు దాని మీద. ఎందుకంటే చైనా దగ్గర ఉన్నాయి, అఫీషియల్ ఉన్నాయి, చాలా స్వల్పం. కాబట్టి స్వల్పం ఉన్నటువంటి చైనాని, లేకపోతే కొరియాని, లేకపోతే ఈ ఫ్రాన్స్ని, బ్రిటన్ని, వీటన్నిటిని లాగి ట్రీటీలో భాగస్వాములు కావాలంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి తక్కువ సంఖ్య. కాబట్టి ఎక్కువ సంఖ్యని వాళ్ళ 2 దేశాలను అలో చేసి మేము తక్కువ సంఖ్య ఉన్నటువంటి వాళ్ళం, మేము దానికి ఎట్లా కట్టుబడి ఉండాలి అనేటువంటి పరిస్థితి. అంటే ఇంకా వ్యూవర్స్కి అర్థం కావాలంటే మేకను పులిని ఒకే బోన్లో పెట్టి కొట్టుకోనట్టు ఉంటది. కాబట్టి దానికి అంగీకరించలేదని చెప్పేసి ఎవరు అంత పెద్దగా యాక్టివ్ లేరు. అందులో మిగతా వాళ్ళు ఒకవేళ రష్యా నుంచో, చైనా, అమెరికా నుంచో కొన్ని ఏదన్నా ప్రొటెక్షన్స్ ఉంటాయితే కానీ చైనా అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకును రష్యా, అమెరికాకు చాలా డిఫరెన్స్ ఉంది వీటి సంఖ్యలో. కాబట్టి ఈ సంఖ్య వచ్చేంత వరకు బహుశా వాళ్ళు ఇంకా వెయిట్ చేసేటువంటి అవకాశం ఉంది. సార్ ఇందులో అంటే ఒకవేళ అదే జరిగితే కనుక చైనా ఏదో చేస్తుంది, అణు పరీక్షలు చేస్తుందా, లేదంటే అణు సామగ్రిని పెంచుకుంటుంది. చైనా ఏం చేసినా కానీ బయట ప్రపంచానికి తెలియదు, బయటికి రాదు, అది చైనా వరకే పరిమితం ఉంటుంది. బట్ ఒకవేళ కనుక చైనా ఇందులో ఇన్వాల్వ్ అయితే, చైనా అణు సామర్థ్యాన్ని పెంచుకుంటే కనుక భారత విషయంలో కూడా భారత రక్షణ వ్యవస్థను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. సరే పొద్దున భారత్ పైన డైరెక్ట్ గా ఈ ఒప్పందంలో భారత్ లేకపోయినా కానీ ఇంపాక్ట్ మాత్రం భారత్ పైన ఉంటుంది కదా. అన్నిటి మీద ఉంటది. ఈ ట్రీటీలో ఒక అంశం ఉంది, ఏమిటంటే ఫిజికల్ వెరిఫికేషన్ కూడా అలో చేయాలి. ఒకరినొకరు ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవడానికి అలో చేయాలి. కాబట్టి దానికి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్స్పెక్షన్స్, రకరకాల ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని దేశాలు అలో చేయ. ఇప్పుడు ఇరాన్ అపోజ్ చేసింది అందుకే కదా, మేము మాకు అణు వార్ హెడ్స్ మేము ఉత్పత్తి చేయలే, మా అణు విద్యుత్ శక్తి మా అవసరాలు తీర్చుకుంటాం అనేది ఉంది. తర్వాత అంటే చైనా చాలా శీఘ్రంగా డెవలప్ చేసుకుంటుంది అన్నదానికి ఎగ్జాంపుల్ అణు విద్యుత్ మీద కొన్ని దేశాలు బాగా కాన్సన్ట్రేట్ చేసినాయి. ఇప్పుడు అమెరికా దగ్గర 97 గిగావాట్స్ ఉత్పత్తి ఉంది కెపాసిటీ అణు విద్యుత్. మొన్న మోడీ మన
న్యూ ఎకనామిక్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ఏది సర్వే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు భారతదేశం 47 నాటికి 100 గిగావాట్లకు అణు విద్యుత్ ఉత్పత్తి చేయడం చేరుకోవాలి అవును. అని చెప్పేసి గత బడ్జెట్లో 20,000 కోట్లు, ఈ బడ్జెట్లో 25,000 కోట్లు కేటాయించారు. అయితే ఈ సందర్భంగా భారతదేశం దగ్గర ఎంత ఉంది అని ఇవాళకి చేసుకుంటే 8 గిగావాట్స్ మాత్రమే ఉంది. 100కు చేరుకోవాలి 47 నాటికంటే ఇప్పుడు 8 గిగావాట్స్కి ఉంది. అమెరికా భారతదేశం మధ్య అణు ఒప్పందం జరిగినప్పుడు వెలుగులు జిమ్ముద్ది అణు విద్యుత్ అని స్టేట్మెంట్లు ఇచ్చారు దానికి అనుకూలంగా. కానీ ఆ ఒప్పందం యూపీఏ 2 అది కుదుర్చుకున్నప్పుడు వామపక్షాలు ఉపసంహరించుకున్నాయి ప్రభుత్వానికి. ఆనాడు అన్నది ఏంటంటే అణు విద్యుత్ అద్భుతంగా ప్రగతి సాధిస్తున్నాం, అవార్డు నుంచి వాటికి 15 ఏళ్ళు అయిందా, సుమారు 15 ఏళ్ళు అయింది. అయినప్పటికీ కూడా సుమారు 15-16 ఏళ్ళు అయినప్పటికీ కూడా 8 గిగావాట్సే ఇప్పుడు ఉన్నటువంటి స్థితి. అయితే మిగతా 3 దేశాలతో పోలిస్తే అమెరికా 97 గిగావాట్స్, ఫ్రాన్స్ 65 గిగావాట్స్, చైనా 55 గిగావాట్స్. అంటే ఆ 3 దేశాలు 97, 65, ఆ తర్వాత 55 గిగావాట్స్ ఉత్పత్తి చేశారు. కాబట్టి ఇవాళ భారతదేశం ఎంత స్పీడో పెంచితే 55 చేరుకోవాలంటే చైనా స్థాయికి, 65 చేరుకోవాలంటే ఫ్రాన్స్ స్థాయి కంటే చాలా కాలం పడుతుంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తాం తప్ప అణు వార్ హెడ్స్ మేము తయారు చేయట్లేదని ఇరాన్ అంటుంది, చైనా కూడా అంటుంది. అయినా అమెరికాకు అనుమానం. అంటే వాస్తవం సార్, అమెరికా కాదు ప్రపంచం మొత్తం కూడా కొంత అనుమానం అయితే కనిపిస్తోంది. ఒక 3 పెద్ద దేశాలు ఇప్పుడు అనుమానం, అమెరికా దగ్గర ఆయుధాలన్నీ పెట్టుకొని, అమెరికా రష్యా దగ్గర 80% పెట్టుకొని మిగతా దేశాలు చెక్ చేస్తామంటే వాళ్ళకి ఎట్లా ఉంటది? అది ఇప్పుడు నీ ఇంట్లో అన్ని ఆయుధాలు పెట్టుకొని నీ ఇంట్లో నువ్వు చూస్తామంటే నీ ఇంట్లో కూడా రద్దు చేయాలి. ఏ స్థాయి రద్దు చేయాలంటే ఇప్పుడు చైనా ఉంది, నా దగ్గర 600 ఉన్నాయి, మీ 2 దేశాలు కూడా 600 స్థాయికి తగ్గిస్తేనే నేను సంతకం పెడతా అంటది. వీళ్ళు సిద్ధమా? ఈ 2 దేశాలు సిద్ధమా? నా దగ్గర 600 ఉన్నాయి, ఇన్స్పెక్షన్ చేసుకోండి, మీరు కూడా 600 తగ్గించాలి, అప్పుడు నేను ట్రీట్లో మెంబర్ని అయితే అంటది అనుకోండి. కాబట్టి ఈ అన్ఈక్వల్ ప్రొడక్షన్, అన్ఈక్వల్ డెవలప్మెంట్ ఇవన్నీ వివిధ దేశాల మధ్య ఉన్నాయి. అందుకే ఇవాళ ఈ సమస్య ఎదుర్కొంటుంది. ఏది స్టార్ట్ ట్రీటీ, న్యూ స్టార్ట్ ట్రీటీ ఇప్పుడు నిన్నటికి 5వ తారీఖు అయిపోయింది. ఇప్పుడు కొత్త ట్రీటీ కుదుర్చుకోవాలి అమెరికా. బట్ ఈ ఒత్తిడి ఎంతవరకు పనిచేస్తుంది? ఎందుకంటే చైనా ఏదో అణుశక్తి పెంచుకుంటోంది, ప్రపంచంలో 3వ అణుశక్తిగా ఎదుగుతుంది అన్నది ఒక ఊహాగానం, ఒక వాదన బలంగా వినిపిస్తుంది. ట్రంప్ కూడా అదే చెప్తున్నారు. సో 2 పెద్ద దేశాలు, ఆయుధాలున్నటువంటి దేశాల మధ్య ఒప్పందం జరుగుతున్నప్పుడు చైనాను కూడా దీంట్లోకి తీసుకొని రావాలి, లేదంటే అంతరిక్ష సామర్థ్యం పెంచుకుంటుంది, అణుశక్తి పెంచుకుంటుంది, రేపొద్దున ఏమైనా చేయొచ్చు కదా. ఇప్పుడు అమెరికా దగ్గర ఎంత ఉన్నది అన్నది తెలుసు, కానీ ఎంత వాడాలి అన్నదానికి ఒక కట్టడి ఉంటుంది కదా. బట్ చైనా దగ్గర ఎంత ఉన్నదని తెలియట్లేదు కదా. సో ఆ కట్టడిలోకి తీసుకురావడంలో విఫలమవుతారా, సక్సెస్ అవుతారా? ఆటమిక్ ఎనర్జీ కమిషన్ యొక్క అంచనా, అఫీషియల్ అంచనా, చైనా దగ్గర 600 ఉంది, ఇండియా దగ్గర 180 ఉన్నాయండి. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ యొక్క కంట్రోల్ యొక్క బోర్డు యొక్క లెక్కే. కాబట్టి అమెరికా అనుమానం తప్ప ఇప్పుడు ప్రపంచాన్ని తెలిసినది ఇదే లెక్క. కాబట్టి సహజంగానే తక్కువ ఉన్నటువంటి దేశాలు రిజెక్ట్ చేస్తాయి. కొన్ని దేశాలు ఇప్పుడు ఫ్రాన్స్, బ్రిటన్ ఉన్నాయండి, అవి చాలా స్మాల్ ఎకానమీస్. అట్లాగే ఇండియా కూడా స్మాల్ ఎకానమీ కింద లెక్క. కాబట్టి ఈ స్మాల్ ఎకానమీస్ కి ఇప్పుడు తొందర లేదు. కాబట్టి ఈ స్మాల్ ఎకానమీస్ కి ఇప్పుడు తొందర లేదు. బిగ్ ఎకానమీ కాబట్టి చైనా అన్నిట్లలో అగ్రదేశంగా రూపొందుకోవాల్సింది. కాబట్టి మేము మీతో పాటు మిగతా ఆర్థికంగా అగ్రదేశంగా మారింది, $20 ట్రిలియన్. కాబట్టి మిగతా విషయాల్లో కూడా అగ్రదేశంగా మారబోతుంది. ఇవాళ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ అనేది ఏంటంటే ఈ 7 సెక్టార్స్ ఉంటే 3 అమెరికాను అధిగమించింది, ఇంకో 4 కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నప్పుడు మనం అగ్రదేశంగా ఉండాలంటే ఒకటి వాళ్ళ లక్ష్యం ఏంటంటే డాలర్కు ప్రత్యామ్నాయంగా ఏ దేశమైనా నిల్వ చేసుకుంటే మన యువాలను నిల్వ చేసుకునే స్థితికి మనం ఎదగాలి, మన కరెన్సీ అనేది ఒక ఆబ్జెక్టివ్. రెండోది ఆటమిక్ విషయాల్లో కూడా మిగతా దేశాలకు ధీటుగా ఎదగాలి, నిలబడగలిగి అనేటువంటిది ఒక ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్స్ తో పనిచేస్తున్నటువంటి అగ్రదేశం ఫ్రాన్స్ లాగానో, ఇంగ్లాండ్ లాగానో, భారతదేశం లాగానో ఆలోచించే అవకాశం లేదు. కాబట్టి మేము కూడా మీ స్థాయికి ఎదిగేంత వరకు రేపు ట్రీటీ అంటారు, సంతకం పెట్టరు, మంచిది మీ దగ్గర 5,000 ఉన్నాయి, మా దగ్గర కూడా 5,000 సమకూర్చేంత వరకు మా మీద బారు పెట్టొద్దు అంటది. ట్రంప్ ఏమంటాడు, ఇప్పుడున్న వాటికి సరిపుచ్చుకొని అంటాడు. సహజమేగా, అంతే కదా. దాంతో రిలేటివ్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటుంది చైనా. కాబట్టి చైనా ఒప్పుకుంటుందని నేను అనుకోను.
బట్ ఒకవేళ చైనా అంటే ఒప్పుకోవడానికి చైనాను కారణం- ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే చైనా ఇప్పుడు ఒప్పుకుంటే గనక అంతర్జాతీయానికి సంబంధించినటువంటి ఒప్పందాల్లో ఇప్పటివరకు చైనా ఇప్పుడు ముందుకు రాలేదు. ఇప్పుడు బట్ ఈ డిమాండ్ బలంగా ఒకవేళ చేస్తున్నారు. ఇప్పుడు చైనానే పార్ట్నర్షిప్ చేసి ఇంతవరకు స్టార్ట్ 1 కానీ స్టార్ట్ 2లో కానీ చేయలేదు. న్యూ స్టార్ట్ 1 కానీ న్యూ స్టార్ట్ 2లో కానీ చైనా లేదు. అవును. వాళ్ళిద్దరే కుదుర్చుకోరు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు చైనాని పోటీ పెట్టి అమెరికా తప్పించుకోవాలని చూస్తుందని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక అనుమానం. ఏది అమెరికా ఫెయిర్ గా లేదు, చైనాని బూచి చూపెట్టి దీన్ని పక్కకు తప్పించుకొని ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలని చూస్తుంది అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా అనుమానం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనాని చూపెట్టి ఈ ఒప్పందం లేకపోతే, ఎందుకంటే అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అమెరికా తప్పుకుంది. కాబట్టి దీన్ని కూడా తప్పుకోవడానికి చైనా బూచి పెడుతుంది అనే అనుమానం కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచానికి ఆటమిక్ వార్ హెడ్స్ లో చైనా ప్రమాదకారి కాదు. అవును. రష్యాకు అమెరికాకు మధ్యనే 2 దేశాల నుంచి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ చైనాను బూచి చూపెట్టి పక్క తప్ప చూస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఒక డిబేట్ జరుగుతుంది. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేది, ఒకవేళ అది ఫెయిల్యూర్ అయితే, ఈ ట్రీటీ మళ్ళీ రష్యా అమెరికా గుర్తుకోండి ఫెయిల్యూర్ అయితే మళ్ళీ 70s 80s స్థాయికి ఆయుధ పోటీ పెరిగే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ. అవును. ఇది ప్రపంచం మొత్తానికి నష్టం. కాబట్టి ఈ ట్రీటీ కుదుర్చుకోవాలని, లేదా ఎక్స్టెన్షన్ చేయించుకోవాలని, కొత్తది స్టార్ట్ 3 కుదుర్చుకుంటారా, న్యూ స్టార్ట్ 3 కుదుర్చుకుంటారా, లేదా స్టార్ట్ 2ని మరొక 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటారా అనేటువంటిది మనకు తర్వాత తేలుతుంది. కానీ అగ్రిమెంట్ అయితే, ఎక్స్టెన్షన్ కానీ అగ్రిమెంట్ కానీ కుదుర్చుకోకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటమిక్ వార్ హెడ్స్, ఆటమిక్ వార్ ఇవి గనక పెరిగితే ప్రపంచంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంతా వీటి మీద ఖర్చు చేయాల్సి వస్తుంది. వరల్డ్ వైడ్ గా దీంట్లో ఒక లాగబడితే వెనకబడిపోతుంది, ప్రపంచానికి నష్టం జరుగుతుందని అందరూ బాధపడతా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. సార్, ఒకవేళ అమెరికా చైనా మీద ఒత్తిడి తెస్తే గనక, సో భారత్ మీద కూడా కొంత చైనా ఒత్తిడి తగ్గుతుంది కదా, భారత్ చైనా సరిహద్దు వివాదాల్లో కూడా కొంత ఒత్తిడి తగ్గుతుంది కదా, ఆ విషయంలో కూడా కొంతవరకు భారత్కు అఫ్కోర్స్ బెనిఫిటే కదా. ఇప్పుడు చైనాకు భారతదేశానికి ఈ ఆటమిక వార్ హెడ్స్ యుద్ధం వస్తుందని ఎవరు అనుకోవట్లేదు. ఇద్దరు 2 దేశాలకు లేదని, 2 దేశాలు ఏనాడు ఇది ప్రమాదకరం అని అనుకోవడం లేదు. ఒకవేళ వార్ హెడ్స్ తీసుకొచ్చి మొన్న బెలారస్ లో రష్యా పోయి యూరప్ వ్యతిరేకంగా నిలబెట్టినట్టు మోహరిస్తే అప్పుడు అంటున్నాం, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మ్స్ తోటి పెద్దగా ఇది లేదు. తర్వాత రెండోది, భారతదేశం కూడా నెమ్మదిగా ప్రొడ్యూస్ చేసుకోవాలి, ఈ విషయంలో పెంచుకోవాలనేటువంటి కర్తవ్యంలో ఉంది భారతదేశం. 180 నుంచి పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఉంది. అది ఇంటర్నేషనల్ ఆర్డర్ను బట్టి స్ట్రాటజిక్ గా ఏ స్థాయిలో ఉత్పత్తి చేయాలనేటువంటిది తర్వాత నిర్ణయించుకుంటాం. ఒకవేళ అంటే మీరు అన్నట్టు భారత్ కూడా పెంచుకోవాలన్నటువంటి వ్యూహంలో ఉంటే, రేపు పొద్దున రష్యా, చైనా, అమెరికా మధ్యలో ఒప్పందం కుదిరితే ఆ తర్వాత స్థానాల్లో భారత్ పెరుగుతుంది కాబట్టి భారత్ను కూడా ఇట్లాంటి ఒప్పందాల్లో భాగస్వామ్యం చేసేటువంటి అవకాశం ఉంటుందా? ప్రపంచ దేశాల దృష్టి కూడా భారత్ పైన ఉండేటువంటి ఛాన్స్ ఉంటాయా? గతంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మేము మిమ్మల్ని ఫాలో అవుతాం అన్నారు స్టార్ట్ 2 కుదుర్చుకున్నప్పుడు. మేము కూడా మీ ఒప్పందాన్ని మేము అంగీకరిస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చాయి. కాబట్టి ఈ ఒప్పందాలు చేస్తే ఏ దేశానికి ఎంత నష్టం, ఏ దేశానికి ఎంత లాభం. ఇప్పుడు ఒకటండి, జేబులో 1,00,000 ఉన్నోడు 1000 పోగొట్టుకుంటే పెద్ద బాధపడడు. 2,000 ఉన్నోడు 1000 పోగొట్టుకుంటే, అవును, ₹1,00,000 ఉన్నోడు 1000 పోగొట్టుకుండు, వీడు 2,000 ఉన్నోడు 1,00,000 పోగొట్టుకుంటాడు. ఇద్దరు సమానంగానే బాధపడతారా? 2,000 ఉన్నోడు ఎక్కువ బాధపడతాడు. 1000 పోతే వాడు 50% ఆదాయం కోల్పోయినట్టు, 1,00,000 ఉన్నోడు 1000 కోల్పోతే 1% కోల్పోయినట్టు. ఇది కూడా అదే. రష్యా, అమెరికా తగ్గించుకుంటే వాళ్ళకి వచ్చే నష్టం లేదు, కానీ తక్కువ ఉన్న వాళ్ళు ఇంకా తగ్గించుకోమంటే నష్టం వాళ్ళకు. కాబట్టి ఈ కాంపిటీషన్ లో వాళ్ళిద్దరు ముందు ఒక ట్రీటీకి వస్తే మిగతా వాళ్ళు ఫాలో అయ్యే అవకాశం ఉంది, లేదా ప్రెజర్ పెంచే అవకాశం ఉంది, మీరు కూడా ఆగండి అని. వాళ్ళ దగ్గర సార్, ప్రెజర్ అంటే ఎట్లాంటి ప్రెజర్స్ ఇస్తారు? ఇప్పుడు భారత్ విషయంలో చూసుకుంటే సుంకాలు వేసి 50% టారిఫ్లు విధిస్తూ భారత్ని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరి మధ్యలో ఒక సయోధ్య కుదిరింది. ఇప్పుడు అది కాస్త 17-18% తీసుకొచ్చారు. బట్ చైనా విషయంలో కనుక చైనాను ఇందులో ఖచ్చితంగా చేర్చాలన్నదే ట్రంప్ చేస్తున్నటువంటి వాదన. ఖచ్చితంగా ట్రంప్ అదే దూకుడుగానే ముందుకు పోతారు. చైనాను తీసుకురావడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏంటి? మిగతా రంగాల్లో అన్నిట్లలో నేను ఇంతకుముందు చెప్పినట్టు 3 సెక్టార్లో ఓవర్కమ్ అయిందని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ చేసినట్టుగా, ఈ సెక్టార్ లో చైనా అమెరికాకు ధీటుగా ఉండొద్దు అనేటువంటిది అమెరికా యాంబిషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. కాబట్టి ఇవాళ బ్రిక్స్ పేరు మీద ఛాలెంజ్ చేస్తారు మమ్మల్ని, డాలర్ని అనేటువంటి మంటలో ఉన్నాడు. రేపు ఆటమిక్ దాంట్లో కూడా, ఆటమిక్ వారియర్స్ లో కూడా ఛాలెంజ్ చేస్తే చాలా ఇబ్బంది అయింది. అందుకని చైనాని, ఈ పేరు మీద చైనాని కట్టడి చేయాలనే వ్యూహం ట్రంప్ దృష్టిలో ఉంది. చైనాకు కూడా తెలుసు, అది గమనిస్తుంది.
అది. అంటే వాస్తవానికి రష్యా మీద చైనా మీద ట్రంప్ గతంలో కఠినంగానే వ్యవహరించాడు. ఏది రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కానీ ఆ విషయంలో భారత్ను కూడా మీరు అక్కడ క్రూడ్ ఆయిల్ కొనొద్దు అని చెప్పేసి బెదిరించడాలు చేశారు. అట్ సేమ్ టైం చైనా ఏదైతే విస్తరిస్తూ పోతున్నారో అట్లాంటి విషయాల్లో కూడా కొంత ట్రంప్ కఠినంగానే వ్యవహరించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. సో ఇప్పుడు అట్లాంటి ఏదైతే ఆంక్షలు పెట్టారో దాంట్లోనే ఈ అణు ఒప్పందానికి సంబంధించినటువంటిది కూడా ఒక కఠినమైనటువంటి ఆంక్ష. సో ఇది చైనా ఒప్పుకుంటుందా? చైనాను ఒప్పించడానికి ఇంకా ట్రంప్ ఏమేం చేయగలుగుతారు ఇక్కడ? ఇప్పుడు చైనా ఏ ప్రయత్నం చేసినా ఇది చైనా మీద వాళ్ళతోటి వాణిజ్యం తగ్గించుకోవట్లే. ఇవాళ చైనాకు అమెరికాకు మధ్య $600 బిలియన్ ట్రేడ్ ఉంది. మనకు అది మనకు చైనాకు మధ్య ఉన్నది $120 బిలియన్, మనకు అమెరికా మధ్య ఉన్నది $130 బిలియన్. వాళ్ళిద్దరి మధ్య $600 బిలియన్ ఉంది. కాబట్టి చైనా తోటి ఎంత వైరుధ్యం ఉన్నా ట్రేడ్ తగ్గించుకోవట్లేదు. ఎందుకు తగ్గించుకోవట్లేదు అంటే ఇవాళ చైనా తోటి అందరికి ఎందుకు అవసరం ఉందంటే ఎవరైనా ఫినిష్ గుడ్ ఉత్పత్తి చేయాలంటే చైనా ఇంటర్మీడియట్స్ అవసరం అవుతున్నాయి. అంటే జపాన్, కొరియా కార్లకు మునగాళ్ళు సౌత్ కొరియా, జపాన్ అనుకుంటే వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ పార్ట్స్ చైనా నుంచే దిగుమతి చేసుకుంటారు. భారతదేశం అట్టే దిగుమతి చేసుకుంటుంది. చైనా నుంచి పెట్టుబడులు భారతదేశానికి మారపోవటానికి కూడా అదే కారణం. మేము అక్కడ వచ్చి ఉత్పత్తి చేయాలన్నా మళ్ళీ వీళ్ళ ఇంటర్మీడియట్సే ఇంపోర్ట్ చేసుకోవాలి, అందుకని రాలేకపోతామని చెప్తున్నారు. కాబట్టి ఏ ఒత్తిడి తెచ్చినా చైనా నుంచి అవసరాలు తీరన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ చైనా లేకుండా అవసరాలు తీరే పరిస్థితి లేదు. కాబట్టి ప్రెజరైజ్ చేస్తారు. ఏ మేరకు చేయగలరంటే చూడాలి. సో ఈలోపు అంటే సార్ ఆల్రెడీ గడువు అయిపోయింది, ఒప్పందం ముగిసిపోయింది. సో ముగిసిపోయిందంటే ఇక ఆయుధాల వాడకం ఇష్టారాజ్యంగా వాడేటువంటి పరిస్థితులే ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే కనుక ట్రంప్ చాలా దూకుడుగానే పోతున్నారు. ఈవెన్ మొన్న జరిగినటువంటి ఇరాన్ విషయంలో కానీ, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, సో కట్టడి ఉంటేనే ఆయన అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే, కట్టడే లేకపోతే సో అది ప్రపంచ శాంతికి భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఇట్లాంటి పెద్ద దేశాలు ఒకే సమూహంలోకి రావాలంటే సో వరల్డ్ వైడ్గా ఎట్లాంటి రియాక్షన్స్ ఉండాలి? మిగతా దేశాలు వచ్చినా రాకపోయినా ప్రమాదం లేదు ఈ ట్రీటీలోకి. అవును. కానీ ఈ రెండు దేశాలు ట్రీటీ కుదిర్చకపోతే ఆ రెండు దేశాలకు ప్రమాదం, ప్రపంచం మొత్తానికి ప్రమాదం. కాబట్టి ఆ రెండు దేశాలు కేంద్రకంగా ఇవాళ పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ రెండు దేశాల మధ్య ఖచ్చితంగా ఒప్పందం అవసరం. ఇప్పుడు ఉక్రెయిన్ లాంటి సమస్య వచ్చింది మనకి ఇద్దరి మధ్య, అమెరికా రష్యా మధ్య. ఉక్రెయిన్ కు ఒక్కటి సప్లై చేస్తే రష్యా రెండు ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆ రెండు దేశాల మధ్య ఖచ్చితంగా ట్రీటీ కుదుర్చుకోవాలని మిగతా ప్రపంచం అంతా కూడా ఒత్తిడి చేయాలి, ప్రెజరైజ్ చేయాలి ఆ రెండు దేశాలు. అప్పుడు మాత్రమే ప్రపంచ శాంతికి ఒక సూచిక, ఒక దారి ఏర్పడుతుంది. మిగతా దేశాలు ఏ మేరకు అనుసరిస్తాయి, ఏ మేరకు సక్సెస్ అనేది తర్వాత సంగతి. సో ఒప్పందం ఉంటే ఎంత ఆయుధాలు ఉన్నాయి, ఆయుధ పోటీ ఆ రెండు దేశాల మధ్య ఎంత ఉంది అనేది తెలియడానికి ఉంటుంది. బట్ చైనా దగ్గర మాత్రం అట్లాంటి ఒప్పందాలలో చైనా పోలేదు. చైనాను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏముంది చైనా దగ్గర? ఎంతటి స్థానంలో ఉండొచ్చు అంటే ఒక భారీ మూడో స్థానంలో, ప్రపంచంలో మూడో స్థానంలో ఉందా? రష్యా తర్వాత అట్లాంటి స్థానంలోనే ఉందా? ఆ డౌట్ తోనే ఈ రోజు చైనాను పట్టుకురావాలనుకుంటున్నారా? మూడో స్థానంలో ఉంది, కానీ 600 వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అఫీషియల్ తెలిసినాయి. అయితే ఇంకేమైనా ఉన్నాయని అనుమానం పేరు మీద ఇరాక్ మీద బయో వెపన్స్ ఉన్నాయని ఇరాక్ మీద దాడి చేశారు, సద్దాం హుసేన్ చంపేశారు. ఆ తర్వాత ఏయని అడిగితే అమెరికా దొరకలేదన్నది. అట్లాగే చైనాని కూడా ఎక్కువ ఉన్నాయని ఒక పుకారు లేపి ఆళ్ళిరకించాలనే ప్రయత్నం ట్రంప్ ఖచ్చితంగా ఉంటది. ఇది అగ్రదేశంగా మారుతుంది, వివిధ సెక్టార్ల వెనక్కు కొట్టాలని. చైనా ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకు లేదు. కాబట్టి ప్రమాదం ఆ రెండు దేశాలతోటే ఉంది. కాబట్టి రష్యా దగ్గర ఇప్పుడు తయారైన ప్రయోగించే శక్తి ఆ రెండు దేశాలకే ఉంది. అందుకని ఆ రెండు దేశాల ఒప్పందానికి రావటం మోస్ట్ అర్జెంట్. సార్ డిప్లాయిడ్ వార్ హెడ్స్ ఆ లిమిట్ ఎంత ఉంటుంది, ఎంత ఉండాలా? ఇప్పుడు దేనికోసం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి? డిప్లాయిడ్ వార్స్ కు లెక్క ఉన్నదండి. మూడు రకాల వెపన్స్ ఉన్నాయి టెక్నికల్ గా. ఆ మూడిట్లలో ఎవరైనా ఇంటికన్నా ఎక్కువ డిప్లాయ్ చేయొద్దు అనేటువంటి లెక్క ఆ ట్రీటీలో ఉంది. కాబట్టి అదేం పెద్ద అంశం కాదు. ఫర్దర్ ప్రొడక్షన్ లేకుంటే ఆపేయాలి, ఉన్న వాటిలో తగ్గించుకోవాలనేది. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది రష్యా అధ్యక్షుడు గతంలోనే ఈ ఒప్పందానికి సంబంధించి గడువును పెంచుకుందాం అని మాట్లాడితే దానికి అమెరికా సైలెంట్గా ఉంది. బట్ అమెరికా మౌనం వెనకాల చైనాను కూడా ఈ ట్రీటీలోకి తీసుకురావాలి, ఈ ఒప్పందంలోకి తీసుకురావాలన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి వ్యూహం. బట్ ఆ వ్యూహంలోకి చైనా వస్తుందా? చైనా వస్తే ఈ త్రైపాక్షిక ఒప్పందం కుదురుతుందా? సో న్యూ స్టార్ట్ బిగిన్ అవుతుందా? ఈ ఒప్పందాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుంటారా?
చూడాలి. ఒకవేళ చైనా చేరితే మాత్రం భారత్కు లాభదాయకమే అన్నది మాత్రం ఇక్కడ వినిపిస్తున్నటువంటి మాట. ఈవెన్ చైనా భారత్ సంబంధాల మధ్య ఉన్నటువంటి ఒత్తిడి కూడా తగ్గుతుంది, భూభాగం విషయంలో జరుగుతున్నటువంటి ఒత్తిడి కూడా తగ్గుతుంది ఒకవేళ చైనా కనుక రష్యా, అమెరికా, చైనాకు సంబంధించినటువంటి అణ్వాయుధ ఒప్పందంలో చేరితే. బట్ చైనా నుంచి ఇంతవరకు ఎట్లాంటి రియాక్షన్ లేదు. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ట్రంప్ ఎట్లాంటి యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళబోతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.